మనకు కనపడుతుంది కదా, ఈ దారి నుంచి వెళ్తుంటే పాత కొడుముంజ గ్రామం కనబడుతుంది. మనం ఇప్పుడు అనంపురం గ్రామంలో ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ మండలం అనంపురం గ్రామం. మానేరు ముంపు గ్రామంలో మునిగినటువంటి గ్రామాల్లో ఇది ఒకటి. ఎగువ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసినప్పుడు ఈ గ్రామం పూర్తిగా మునిగిపోతుంది. అయితే కొన్ని నెలలుగా నీరు విడుదల చేయకపోవడంతో ఈ గ్రామాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఈ గ్రామాలలోని భూ నిర్వసితులకు వేరే చోట పునరావాసం కల్పించి ప్రభుత్వం వారికి సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. వాటర్ లేకపోవడంతో తేలినటువంటి ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది ఎల్లమ్మ గుడి. అనంపురం ఎల్లమ్మ తల్లి ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మరెన్నో వీడియోలు చేసేందుకు దారితీస్తుంది. మీ యొక్క కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ఇలాంటి వినూతనమైన వీడియోలు మన చిత్రకళా లోకంలో ఇంకా మరెన్నో చూడగలరు. ఇప్పుడే ఉన్నట్టు చూడు ఎట్లున్నదో. అంటే ఇక్కడ అడుగు పెట్టచ్చు, అంత ఘోరంగా అయిపోయింది. ఎల్లమ్మ అక్కడ దాకా వాటర్ వచ్చేసి మొత్తం విగ్రహం అంతా చెదలు పట్టింది. ఎల్లమ్మ మునిరాజు అంటే జమదగ్ని మహాముని పరశురాముడు. ఇక్కడ ఇలగూరు విగ్రహం లేనందున ఇక్కడ పెయింటింగ్ అయితే చేసిండ్రు. మిగతా వాటిని కూడా విగ్రహాలు చేయకుండా పెయింటింగ్ చేసిండ్రు. అవి ఇప్పుడు మనకు కనబడటం లేదు. కొంచెం భయంకరంగానే ఉంది చూడ్డానికైతే వాతావరణం అంతా. ఇక్కడ మొత్తం ఇల్లు ఏముందో అర్థమైతే లేదు. 7 అంతరాల భవనం, అది 7 అంతరాల భవనం ఉంది. కవ్వలు వీవలు అన్నీ ఇదేంటి గంటనా? చౌకమ్మ, అది చౌకమ్మ. ఇది గవ్వలైతే ఇది వాగ్గవ్వలు అంటారు. శంకులు, వాగ్ శంకులు. అయ్యో వెళ్ళమ్మ నకాశాలు చేసినాయి. మస్తు విగ్రహం మంచి కుదిరి బాగుంది. అయితే ఇక్కడ ఒకటి ఆయుధం లేదు, పోయింది. అది ఇది శివలకమ్మ. ఇదంతా వాటర్ వచ్చేసినాయి. ఇదంతా వాటర్ వచ్చి అన్నమాట. వాటర్ వస్తే మాత్రం ఇదంతా ఏంటి శివలకమ్మ సిమెంట్తో చేసినాయి. ఊడిపోతాయి. చేపలు ఇట్లా వస్తాయి కదా, ఉడికేసరికి చేపలు గిట్ట ఇవన్నీ ఇళ్ళకి వస్తాయి. వాటర్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంటుంది కాబట్టి కనబడదు. ఇదంతా చుట్టుపక్కల అయితే వాటర్ లేకపోవడంతో ఇక్కడ మక్క వేసారు. మక్క సేను మాతమ్మ విగ్రహం. ఇక్కడ పెద్దమ్మ గుడి ఉంది. పెద్దమ్మ గుడి కూడా నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ గుడి కూడా ఏ విధంగా అయితే ఉందో చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ చెరువులో నీళ్ళు అయితే ఉన్నాయి. 2005వ సంవత్సరంలో ఇక్కడ ఈ గుడికి నేను పెయింటింగ్ కూడా వేశాను కొత్తగా కట్టినప్పుడు. అప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా పెరియస్వామి వెమ్లవాడ, తమిళనాడు అతను వెమ్లవాడలో ఉండి ఇక్కడైతే ఈ విగ్రహాలన్నీ కూడా చేశాడు. లాస్ట్ టైంలో అయితే సర్దాపురం వెంకన్న అయితే ఈ గుడికి పెయింటింగ్ చేసిండు. గుడికి అయితే తాళం వేసి ఉంది, తద్వారా లోపలికైతే వెళ్ళలేకపోయాను. గ్రిల్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి పెయింటింగ్ కూడా అంటే ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ వచ్చింది. ఇక్కడ రాగి వృక్షం అయితే చాలా బాగుంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వాతావరణం అయితే ఇక్కడ ఉన్న దృశ్యం అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ నాతో పాటు మా శిష్యులు గంగన్న, సురేష్ అయితే ముగ్గురం అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాము.
ఈ పాత అనుపురం చాలా చక్కటి ప్రదేశం, చక్కటి పల్లెటూరు, అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు. ఇక్కడ పెద్దమ్మ గుడి కనుకైతే చాలా తక్కువనే నీరు వచ్చింది. గుడి బాగానే ఉంది. ఇలా పాకురు పట్టడం అలాంటిది ఏం జరగలేదు, బాగానే. ఇక ఈ వీడియో మాత్రం ఇంతే. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.